ఓం శాంతి 24/6/2025 మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు రివైజ్ 1957 మాతేశ్వరి గారి పుణ్యస్మృతి దినాన ప్రాతః క్లాసులో వినిపించేందుకు మధుర మహావాక్యాలు. పాట నా ఈ చిన్న ప్రపంచాన్ని చూడండి. ఈ పాట ఏ సమయం గురించి పాడబడింది? ఎందుకంటే ఈ సంగం యుగంలోనే మన బ్రాహ్మణ కులానికి చిన్న ప్రపంచం ఉంది. మన ఈ పరివారం ఎలాంటిదో దాని గురించి నంబర్ వారుగా తెలుపుతారు. మనము పరంపిత పరమాత్మ శివుడి పౌత్రులము, బ్రహ్మ సరస్వతుల ముఖ సంతానము, విష్ణు శంకరులు మన పెద్ద తండ్రులు. మనమంతా పరస్పరంలో సోదరి సోదరులం. ఇది మన చిన్న ప్రపంచం. ఇవి తప్ప ఇక వేరే సంబంధం ఏది రచింపబడనే లేదు. ఈ సమయంలో ఇన్ని సంబంధాలు మాత్రమే ఉన్నాయని అంటారు. మన సంబంధం ఎంత గొప్ప అథారిటీతో ఉందో చూడండి. మన తాతగారు శివుడు, వారి పేరు ఎంత గొప్పది. వారు మొత్తం మనుష్య సృష్టికి బీజరూపులు. సర్వాత్మలకు కళ్యాణకారి అయినందున వారిని హరహర భోలానాథ శివ మహాదేవుడని అంటారు. వారు మొత్తం సృష్టికంతా దుఃఖహర్త సుఖకర్త. వారి ద్వారా మనకు సుఖము, శాంతి, పవిత్రతల గొప్ప హక్కు లభిస్తుంది. శాంతిధామంలో ఎలాంటి కర్మ బంధనం యొక్క లెక్కాచారం ఉండదు. అయితే ఈ రెండు వస్తువులు అనగా సుఖము, శాంతి అనేవి పవిత్రత ఆధారంపై ఉంటాయి. ఎప్పటి వరకు తండ్రి పాలన యొక్క పూర్ణ వారసత్వం తీసుకోరో, తండ్రి నుండి సర్టిఫికేట్ లభించదో అప్పటి వరకు ఆ వారసత్వము లభించదు. బ్రహ్మ పైన ఎంత పెద్ద పని ఉందో చూడండి. 5 వికారాలలో మలినంగా మురికిగా అయిపోయిన అపవిత్ర ఆత్మలను సుగంధభరిత పుష్పాలుగా తయారు చేస్తారు. ఈ అలౌకిక కార్యానికి ప్రతిఫలంగా తర్వాత సత్యుగంలో వారికి మొదటి నంబర్ అయిన శ్రీకృష్ణుడి పదవి లభిస్తుంది. ఇప్పుడు ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉందో చూడండి. మరి ఎంత నిశ్చింతగా, ఎంత సంతోషంగా ఉండాలి. నేను పూర్ణ రీతిగా వారికి చెందిన దానిగా అయ్యానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రి అయిన పరమాత్మ వచ్చినప్పుడు వారి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి కదా అని ఆలోచించాలి. సంపూర్ణ పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవడం విద్యార్థుల పని. కనుక మనము మొదటి నంబర్ లాటరీ ఎందుకు గెలుచుకోరాదు? మొదటి నంబర్ లాటరీ అంటే విజయ మాలలో కూర్చోబడడం. ఇకపోతే కొంతమంది 2 లడ్డూలు పట్టుకొని కూర్చున్నారు. ఇక్కడి హద్దు సుఖం కూడా తీసుకుంటాను మరియు అక్కడ వైకుంఠంలో ఎంతో కొంత సుఖం తీసుకుంటాము అని భావిస్తారు. ఇలా ఆలోచించే వారిని మధ్యములు లేక కనిష్ట పురుషార్థులని అంటారు. వీరిని సర్వోత్తమ పురుషార్థులని అనరు. తండ్రి ఇవ్వడంలో ఆలస్యం చేయనప్పుడు తీసుకునే వారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అందుకే గురునానక్ ఏమన్నారు అంటే, పరమాత్మ అయితే దాత సమర్థుడు, కానీ ఆత్మలకు తీసుకునేందుకు కూడా శక్తి లేదు. సింధీలో దేందా దే లేందా తక్ పావే అనే సామెత ఉంది. అనగా ఇచ్చేవారు ఇస్తున్నారు కానీ తీసుకునేవారు అలసిపోతున్నారు అని అర్థం. మేము కూడా ఈ పదవి పొందుకోవాలి అని మీ మనసులో కూడా వస్తూ ఉండవచ్చు. అయితే బాబా ఎంత శ్రమ చేస్తున్నారో చూడండి. అయినప్పటికీ మాయ ఎన్ని విఘ్నాలు వేస్తూ ఉంది. ఎందుకు? ఇప్పుడు మాయ యొక్క రాజ్యం సమాప్తం అవ్వనున్నది. మాయ పూర్తి సారమంతా తీసేసినప్పుడు పరమాత్మ వస్తారు. వారిలో అన్ని రసాలు ఇమిడి ఉన్నాయి. వారి ద్వారా సర్వ సంబంధాల రసన, ఆనందము, అనుభవం లభిస్తుంది. అందుకే త్వమేవ మాతస్య పిత అనే మహిమ ఆ పరమాత్మకు చేయబడింది. ఈ సమయంలో ఈ విధమైన సంబంధం ఏర్పడినందున పరిహారమంతా ఈ సమయానిదే. కనుక పరమాత్మతో ఎంత సంపూర్ణ సంబంధం జోడించాలి అంటే 21 జన్మలకు సుఖము ప్రాప్తించాలి. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి.
కానీ 21 జన్మలు అని విని చల్లబడిపోకండి. 21 జన్మల కొరకు ఈ సమయంలో ఇంత పురుషార్థం చేసి కూడా 21 జన్మల తర్వాత మళ్ళీ క్రింద పడాల్సిందే కదా, ఇక సిద్ధి ఏం జరిగినట్లు అని ఆలోచించకండి. డ్రామాలో ఆత్మలకి ఎంత సర్వోత్తమ సిద్ధి నిశ్చయింపబడిందో అదైతే లభిస్తుంది కదా. తండ్రి వచ్చి మనలను మన సంపూర్ణ స్థితి వరకు చేరుస్తారు. కానీ పిల్లలైన మనము తండ్రిని మర్చిపోతాం కనుక తప్పకుండా క్రింద పడతాం. ఇందులో తండ్రి దోషం ఏదీ లేదు. లోపం ఉంటే అది పిల్లలైన మనదే. సత్యత్రేతాయుగాల సుఖమంతా ఈ జన్మలో మనం చేసే పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది కనుక సంపూర్ణ పురుషార్థం చేసి ఎందుకు మనము మన సర్వోత్తమ పాత్రను అభినయించరాదు? పురుషార్థం చేసి ఆ వారసత్వాన్ని ఎందుకు తీసుకురాదు? మనుషులు సదా సుఖం కొరకే పురుషార్థం చేస్తారు. సుఖ దుఃఖాల నుండి భిన్నంగా అయ్యేందుకు ఎవ్వరూ పురుషార్థం చెయ్యరు. దానికైతే డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ శిక్షించి పవిత్రంగా చేసి పాత్ర నుండి ముక్తులుగా చేస్తారు. ఇదైతే పరమాత్మని కర్తవ్యం. వారు తమ నిశ్చిత సమయంలో వారంతకు వారే వచ్చి తెలిపిస్తారు. ఇప్పుడు ఆత్మలు మళ్ళీ పాత్రలోకి వచ్చే తీరాలి అని అన్నప్పుడు ఆత్మలు తమ సర్వోత్తమ పాత్రనెందుకు అభినయించరాదు? మనుష్య సృష్టిని సుఖదాయిగా చేసే తండ్రికి మనుష్య సృష్టి సుఖదాయిగా ఎలా తయారవుతుందో తెలుసు. ఆత్మలు ఎంతవరకు స్వచ్ఛంగా అవ్వరో అంతవరకు ప్రపంచము సుఖదాయిగా అవ్వజాలది. అందువలన వారు వచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా చేస్తారు. ఇప్పుడు ఆత్మలకు అస్వచ్ఛత మురికి తగులుకొని ఉంది. ముందు ఈ మురికిని తీసేయాలి. తర్వాత ఆత్మ యొక్క బలము ద్వారా ప్రతి వస్తువు నుండి దాని తమో ప్రధానత పరివర్తన చెంది సతో ప్రధానత వస్తుంది. దీనిని అందరూ బంగారు యుగంలోకి రావడం అని అంటారు. ఈ తత్వాలు మొదలైనవన్నీ బంగారు యుగపు స్థితిలోకి వచ్చేస్తాయి. కానీ మొదట ఆత్మ యొక్క స్థితి పరివర్తన అవుతుంది కనుక ఆత్మలను పరివర్తన చేసేవారు అనగా ఆత్మల శుద్ధీకరణ చేసే అథారిటీ తండ్రి అయ్యారు. ఇప్పుడు ప్రపంచం మారుతూ వెళ్తోంది అని మీరు గమనిస్తూ ఉన్నారు కదా. అయితే మొదట స్వయాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం స్వయాన్ని మార్చుకుంటామో అప్పుడు దాని ఆధారంతో ప్రపంచం మారుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు మనలోనే వ్యత్యాసం రాలేదు అంటే, స్వయాన్ని మార్చుకోలేదు అంటే ఇక ప్రపంచం ఎలా మారుతుంది? కనుక ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎలాగైతే లెక్కాచారం ఉంచుకునేవారు రాత్రిపూట తమ ఖాతాను ఈరోజు ఎంత జమ అయింది అని చూసుకుంటారు కదా. అందరూ వారి వారి లెక్కాచారం ఉంచుకుంటారు కనుక మీరు కూడా పూర్తి రోజంతటిలో నాకు ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టపోయాను అని మీ లెక్కాచారాన్ని ఉంచుకోవాలి, చార్టును. ఒకవేళ ఒకరోజు నష్టం ఎక్కువగా జరిగింది అంటే మరుసటి రోజు కోసం అప్రమత్తంగా హెచ్చరికగా ఉండాలి. ఈ విధంగా స్వయంపై అటెన్షన్ ఉంచుకోవడం ద్వారా మళ్ళీ లాభంలోకి వెళ్తూ వెళ్తూ మన పొజిషన్ ఏదైతే ఉందో దానిని పట్టుకొని నడుస్తాం. కనుక ఇలాంటి చెకింగ్ చేసుకుంటూ స్వయాన్ని నేను పరివర్తన అయ్యాను అని అనుభవం చేయాలి. అంతేకాని మేమైతే దేవతలుగా అయ్యే వారము, దేవతగా అయితే తర్వాత చివరిలో అవుతాము, ఇప్పుడు ఎలా ఉన్నామో అలా బాగానే ఉన్నాము అని అనుకోరాదు. ఇప్పటి నుండి ఆ దైవీ సంస్కారాలను తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు 5 వికారాలకు వశమైన సంస్కారం ఏదైతే నడుస్తూ ఉందో ఇప్పుడు ఆ వికారాల నుండి విడుదలవుతూ వెళ్తున్నానా అని పరిశీలించుకోవాలి. నాలో క్రోధము మొదలైనవి ఏవైతే ఉండేవో అవి తొలగుతూ పోతున్నాయా? లోభము లేక మోహము మొదలైనవి ఉండేవో ఆ వికారి సంస్కారాలన్నీ పరివర్తన అవుతూ వెళ్తున్నాయా అని చూసుకోవాలి. ఒకవేళ అవి పరివర్తన అవుతూ వెళ్తున్నాయి, మన నుండి విడుదలై వెళ్తున్నాయి అంటే మనం పరివర్తన అవుతూ ఉన్నాము అని అర్థం చేసుకోండి. ఒకవేళ అవి వదలడం లేదు అంటే ఇప్పుడు ఇంకా మేము పరివర్తన అవ్వలేదు అని అర్థం చేసుకోండి.
ఇప్పుడు పరివర్తన యొక్క వ్యత్యాసం అనుభవం అవ్వాలి. స్వయంలో పరివర్తన రావాలి, అంతేకాని రోజంతా నడుస్తూ ఉండి మేము మంచి దాన పుణ్యాలు చేశాము చాలు అని అనుకోరాదు. మన కర్మల ఖాతా ఏదైతే నడుస్తూ ఉందో అందులోనే మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఏమేం చేస్తున్నామో అందులో ఏదైనా వికారానికి వశమై మన వికర్మల ఖాతానైతే తయారు చేసుకోవడం లేదు కదా, పాపపు ఖాతాను అని ఇందులో మనల్ని మనం సంభాలన చేసుకోవాలి. ఈ పూర్తి లెక్కాచారం అంతా ఉంచుకోవాలి. నిదురించే ముందు ఈ రోజంతా నేను ఎలా గడిపాను అని 10-15 నిమిషాలు స్వయాన్ని చూసుకోవాలి. చాలామంది నోట్ కూడా చేసుకుంటారు, ఎందుకంటే గతంలోని పాపాల భారం ఏదైతే తలపై ఉందో దానిని కూడా తొలగించుకోవాలి. దానికోసం నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి ఆజ్ఞ ఉంది కనుక అందుకు కూడా నేను ఎంత సమయం ఇచ్చాను స్మృతి చేయడానికి. ఎందుకంటే ఈ చార్టు ఉంచినందున మరుసటి రోజు కొరకు జాగ్రత్తగా ఉంటారు. ఇలా సావధానంగా ఉంటూ ఉంటూ మళ్ళీ సావధానమైపోతారు. మళ్ళీ మన కర్మలు మంచిగా చేస్తూ నడుస్తాము. అప్పుడు మళ్ళీ అలాంటి పాపం ఏది జరగదు. పాపాల నుండి రక్షించుకోవాలి కదా. అచ్చా, మధురమైన మమ్మ యొక్క మధురాతి మధురమైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. సందేశి యొక్క శరీరము ద్వారా సరస్వతి తల్లితో అవ్యక్త ప్రభు యొక్క మిలనము మరియు సంభాషణ. బిడ్డ, శ్రీ రాధ నీ వద్దకు ఎవరు విచ్చేశారో చూడు. ఎంత గొప్ప శక్తి నీతో మాట్లాడుతూ ఉందో చూడు. నేనెందుకు వచ్చాను ఆ రహస్యాన్ని తెలుసుకుంటే నీవు నీ స్వయాన్ని కూడా తెలుసుకోగలవు. రాబోయే వారి పొజిషన్తో పాటు స్వంత పొజిషన్ లేక పదవిని కూడా తెలుసుకోగలవు. ఓ పుత్రిక రాధ, నీవు నా జల్వాను అనగా గొప్పతనాన్ని చూడాలనుకుంటున్నావా? నేను కావాలి అనుకుంటూ ఒక్క సెకండ్లో వినాశనం చేయించగలను, కానీ నేను అలా చేయను. ఎందుకంటే విరాట ఫిల్మ్ అనుసారం ఏ ఏ కర్తవ్యం ఎవరెవరి ద్వారా ఎలా జరగాలో ప్లే అవ్వాలో అది తప్పకుండా ప్లే జరుగుతుంది. అవ్యక్త ప్రభువు అనాది నియమాలు చట్టము తెలిసిన వారు, వారే వచ్చి అనాది నియమాల గుర్తింపునిస్తారు. ఈ మొత్తం సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్పై ప్లే అవుతుంది కనుక ప్రాక్టికల్గా ప్లే అయ్యేందుకు సమయం తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ని సంవత్సరాల ఆటను ఒక్క సెకండ్లో పూర్తి చేస్తే మిగిలిన ఆట ఎలా నడుస్తుంది కనుక ఏ ఏ కష్టాన్ని ఎలా ఎలా చూడాలో లేక సహించాలో అది అలాగే అదే గమ్మత్తైన రహస్యంతో రిపీట్ అవుతుంది. గమ్మత్తుగా పునరావృతమయ్యే ఈ ఆటను చూసి ప్రియమైన నా రాధ, నీవు మరియు నేను ఎంత హర్షిస్తాం. ఈ విరాట డ్రామాలో అన్ని పాత్రలు రుచి చూసేవారు తయారై ఉన్నారు. ఈ ఆటను నడిపించేవారు ఒకవేళ కోరుకుంటే ఒక్క సెకండ్లో ఈ డ్రామాను ఆపి మళ్ళీ క్రొత్తగా ప్రారంభించగలరు, కానీ అలా చేయరు. ఎందుకంటే ఈశ్వరుడు కూడా సాధారణ రీతిగానే కర్తవ్యాన్ని చేయాల్సి వస్తుంది. స్వయం సర్వశక్తివంతుడు నిరాకార ఈశ్వరుడు సాకారంలో ఉన్నారు, కానీ సాధారణ వేషంలో ఉన్నారు. ఇదే భూల్ బులయ్య యొక్క ఆట, తికమకపడే దారుల ఆట. దీనిని ఎవరు తెలుసుకుంటారో వారే అన్నీ తెలిసినవారు. బిడ్డ శ్రీ రాధా, ప్రియమైన వత్సలి, సహనం చేసే మార్గాన్ని కూడా తప్పకుండా దాటుకోవాలి. ఒకవేళ నేను కోరుకుంటే నా వత్సలకు దీనిని సహజ మార్గంగా కూడా చేయగలను. ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళం చెవి నా చేతిలో ఉంది. ఎవరైనా ధనవంతుడైన భక్తునికి ఎవరైనా దేవతను సాక్షాత్కారం చేయిస్తే ఆ భక్తుడు తన ధనమంతా తెచ్చి యజ్ఞంలో స్వాహా చేసేస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులందరికంటే ధనవంతుడు, కానీ బికారులుగా ఉన్న తన ప్రియమైన వత్సలను రాకుమార రాకుమారీలుగా చెయ్యాలి అని మీ తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. అందువలన మీరు ఇవన్నీ సహించిన తర్వాతనే వెళ్ళి రాకుమార రాకుమార్తెలుగా అవుతారు. కనుక సహనం చేసే ఈ మార్గాన్ని పిల్లలు తప్పకుండా దాటుకోవాలి అని తండ్రికి తెలుసు. ఎందుకంటే సహనము చేయడం అనేది ఈశ్వరీయ గుణం మరియు దైవీ గుణం. ఇందులోనే సంతోషం ఇమిడి ఉంది. ఈ గుణము ద్వారా ఈశ్వరీయ సుఖం అనుభవం అవుతుంది.
సహిస్తూ కూడా మీరు ఎంత ఆనందాన్ని జరుపుకుంటారు. ఇదే రహస్యభరితమైన జ్ఞానం. ఇటువంటి అనాసక్త యోగులే స్థిరమైన సుఖాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు పరీక్షల సమయం సమీపానికి వచ్చేసింది. ప్రతి పుత్రుడు రాబోయే పరీక్షలను అడ్వాన్స్గా ముందుంచుకునే ఆ అభ్యాసంలో నడుస్తూ ముందుకు సాగండి. భలే ఎవరైనా వత్సలకు ఆహార పానీయాలు మొదలైనవి లభించకపోయినా స్వయం నిశ్చింత చక్రవర్తిగా అయ్యి ఉపస్థితమై ఉండాలి. ఇలాంటి సుందరమైన అవస్థను చాలా సమయం నుండి ధారణ చేసుకోవాలి. ఆ సమయంలో నా అంతట నేనే వెళ్ళిపోతాను అని భావించి కూర్చోవడము అంటే అది స్వయాన్ని మోసం చేసుకోవడం అవుతుంది. అందువలన ముందు నుంచే సావధానంగా ఉండాలి. నా అతి ప్రియమైన వత్సలు స్మృతిలో అయితే కూర్చుంటారు, కానీ ఇప్పటి వరకు ఆ ప్రకాశం యొక్క తీక్షణత నా వతనం వరకు చేరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంగా ఈ ఉపస్థితమై ఉంటే వారి యోగం యొక్క తీక్షణత నా వతనంలోకి వస్తుంది. అప్పుడే ఆ ప్రతి ఒక్కరి సంపూర్ణ లైట్ వారిలో ప్రవేశిస్తుంది. ఆ సమయంలోనే మళ్ళీ శక్తుల మహిమ వెలువడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ తమ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి. ఒకవేళ నేను ఆ స్థితిని క్రిందకు దించాలి అనుకున్నా దించలేకపోవాలి. యోగం చేసే విధానం గురించి బాబా తెలియజేశారు. ఓ శిరోమణి శక్తి రాధ, శక్తులు జ్ఞాన యోగాల బలంలో మరియు నోటి ద్వారా జ్ఞాన మురళి మ్రోగించడంలో తయారుగా ఉండాలి. మీరు మీ ఏకరస ఈశ్వరీయ దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని తృప్తిపరచి మధురమైన వీణ ద్వారా నేను ఎవరు, నా తండ్రి ఎవరు అనే గుర్తింపునివ్వాలి, పరిచయం ఇవ్వాలి. బ్రహ్మలో భగవంతుడు ప్రత్యక్షమై ఈ అంతిమ సమయంలో దయ్యాల ప్రపంచాన్ని సమాప్తం చేసి మన స్వంత దేశమైన దైవీ ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్తున్నాడో తెలిపించాలి. ఓ పుత్రిక రాధ, ఎప్పుడైతే ప్రతి ఒక్కరి స్థితి దీపం యొక్క లలాటం వలె స్థిరంగా ఉంటుందో అప్పుడు సూక్ష్మమైన ఆంతరిక ప్రేరణలను పట్టుకొని క్యాచ్ చేసుకొని మీ కార్యాన్ని పూర్తిగా సిద్ధి చేయగలరు. ఎంతగా మీ స్థితి జ్ఞానం అనుసారంగా ఉంటుందో అంతగానే ప్రేరణలను క్యాచ్ చేసుకోగలరు. ఎంతగా ఆ అవస్థలో నిరంతరంగా ఉంటారో అంత సంపూర్ణ ప్రేరణలు టచ్ అవుతాయి. ఓహో బిడ్డ రాధా, నా స్వరూపమునైతే చూడు. ఏ విధంగా నేను అఖండ జ్యోతి తత్వం నుండి వచ్చి నేను సాక్షాత్తుగా ప్రవేశమై వచ్చి మాట్లాడుతున్నాను. నా వత్సలు, నా పిల్లలు నా స్వరూపాన్ని చూడలేరా? నా ద్వారానే సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేనే వాటన్నింటి మూల సమూహాన్ని. ప్రకృతి మధ్యలో జ్ఞాన లైట్ ప్రకాశిస్తోంది చూడు. వత్సలు కేవలం ఏమని ఆలోచించాలి అంటే, ఓహో, ఎవరినైతే ఈ సృష్టి అంతా పిలుస్తూ ఉందో ఆ సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు స్వయంగా యజ్ఞంలో వత్సలైన మా సన్ముఖంలోకి వచ్చి చేరుకున్నారు. వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే హృదయం శాంతిగా అయిపోతుంది. రచనను రచించే వారు లభించినప్పుడు వారిని వదిలి వారి రచనలోకి ఎందుకు వెళ్ళాలి? హయ్యెస్ట్లో హయ్యెస్ట్ అథారిటీ, అన్ని శక్తులకు వారే యజమాని. ఆ తండ్రి ద్వారానే అన్ని శక్తులు ప్రకటితమయ్యాయి అనే గుర్తింపు వచ్చేసిన తర్వాత ఆ ఒడిని వదలడం అసంభవమైపోతుంది. ఎప్పుడైతే ఆ క్రియేటర్ యొక్క గుర్తింపు వచ్చేస్తుందో అప్పుడైనా వీరు ఎవరో అర్థం చేసుకోవాలి కదా. అర్థమైందా? శిరోమణి అయిన రాధ. అచ్చా, వరదానం. సదా అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగే సంగమ యుగం యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ. ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉన్నారో వారు అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. చాలా ప్రియమైన పిల్లలుగా ఉన్నవారిని ఎలాగైతే ఊయలలో ఊపుతూ ఉంటారో అలా సర్వప్రాప్తి సంపన్న బ్రాహ్మణులకు అతీంద్రియ సుఖం అనే ఊయల ఉంది. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకండి.
ఎవరైతే ఊయల నుండి క్రిందకు దిగి భూమిపై కాలు పెడతారో వారు మలినంగా అయిపోతారు. దేహాభిమానం అనే భూమిపైన కాలు పెట్టినట్టయితే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. మట్టిలో దేహం పైన పాదాలు ఉంచారంటే దేహాభిమానంలోకి రారు. స్లోగన్: నేను త్యాగిని, ఇంత త్యాగం చేశా, అంత త్యాగం చేశా, అది చేశా, ఇది చేశా, ఇలాంటివి చెప్పుకున్నా లేదా మనసులో వచ్చిన ఈ అభిమానం యొక్క త్యాగం అంటే సత్యమైన త్యాగం, అవన్నీ వదిలేయాలి. నేను చేశాను అనేది వాస్తవానికి లేనే లేదు. బాబా చేయిస్తున్నారు. మనం అసలు రావడానికి కారణమే బాబా. ఇంకా మనం చేసేది ఎక్కడుంది? ఆత్మ బాబాదే, శరీరం అంటే కర్మచారీలైనాయి. ఇలాంటి ఆలోచనతో మనల్ని మనం తగ్గించుకోవాలి. నేనేమీ చేయడం లేదు, అంతా బాబా చేయిస్తున్నారు కనుక ఈ త్యాగాన్ని కూడా త్యాగం చేయాలి. అది సత్యమైన త్యాగం అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖీలుగా అవ్వండి. ఎప్పుడైతే స్వయాన్ని అకాలమూర్తి ఆత్మను అని భావిస్తారో అప్పుడు అకాల మృత్యువు నుండి, సర్వ సమస్యల నుండి రక్షింపబడగలరు. మానసిక చింతలు, మానసిక పరిస్థితులను తొలగించుకున్నటకు ఒకే సాధన మీ పాత శరీర భావాన్ని నశింపచేయడం, దేహ అభిమానాన్ని తొలగించడం ద్వారా సర్వ పరిస్థితులు తొలగిపోతాయి. ఈ ఒక్క దాంట్లోనే అన్ని పరిస్థితుల్లో ఇరుక్కున్నాం కనుక పాత శరీర భావాన్ని సమాప్తం చేయాలి. ఓం శాంతి.